కాళేశ్వరం కమిషన్ దూకుడుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందా? ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోందా? ఇంతకీ ఆ ముగ్గురి విచారణతో కాంగ్రెస్ ఏ విధంగా లాభ పొందాలని చూస్తోంది? కాళేశ్వరం విచారణకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. అయితే ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ అనేక విమర్శలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, పలు కార్యక్రమాల ద్వారా కేసీఆర్ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక మార్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుపై దోచుకున్న సొమ్మును వసూలు చేసి తెలంగాణలో పేద ప్రజలకు పంచుతామని రాహుల్ గాంధీ సైతం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇప్పటికే అనేక మంది అధికారులను విచారించింది. చివరి దశలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటెల రాజేందర్లను విచారించాలని నిర్ణయించింది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాళేశ్వరం విచారణ కోసం జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్, జూన్ 9న ఈటెల హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురు విచారణకు హాజరైనా కాకపోయినా ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరంగా ఎందుకు మార్చారని, అధికారులు వద్దని వారించినా కేసీఆర్ పట్టించుకోని వైనం, ప్రాజెక్టు అంచనాలు పెంచడం, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం లాంటి విషయాలతో పాటు కేసీఆర్ చేసిన అవినీతి, తెలంగాణ ఖజానాకు గండిపడడంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యాయో అనే అంశంపై ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని కాంగ్రెస్ భావిస్తోంది. కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందని హస్తం నేతలు చెబుతున్నారు. ఇక ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్న కారణంగా దీనిపై ఆ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్